ఇక రేపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ రేపు సమావేశం కానున్నారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు భేటీ కానున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అయితే డిసెంబర్ 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో కేసీఆర్ భేటీ కీలకంగా మారింది. శాసనసభ మండలిలో బీఆర్ఎస్ పార్టీ అవలంబించాల్సిన అంశాలపై చర్చించేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావడంతో అసెంబ్లీలో ప్రజా సమస్యలపై నిలదీసేందుకు మార్గనిర్దేశం చేయనున్నట్లు సమాచారం. అంటే ఇది రానున్న నెలలో అంటే రానున్న రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు రాబోతున్నాయి. సో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏ విధంగా చేసినటువంటి ఏదైతే తప్పులు ఉన్నాయో దాన్ని ఎట్లా చేయాలి, ఎట్లా ముందటికి పోవాలనే ఆదేశాల కోసం మనకి ఇక్కడ అర్థమవుతున్న పరిస్థితి. మొత్తానికైతే ఖచ్చితంగా ఈసారి అయితే సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు మంత్రులకైతే బ్యాండ్ భజన వహించడానికైతే సిద్ధమైనట్లు మనకు అర్థమవుతుంది. మొత్తానికైతే కంప్లీట్గా ఎవరైతే గురుకుల అంశం కావచ్చు, లగాచర్ల ఇన్సిడెంట్ కావచ్చు, రైతులకు ఇస్తానంటే ఏదైతే హామీలు కావచ్చు, అవి విద్యార్థులకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా అంశాలు చాలా పెద్ద మొత్తంలో వాళ్ళు పెద్ద ఫైల్ పెట్టుకున్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈసారి ఇదొక అగ్ని పరీక్ష అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి. ఇందులో ప్రజలు వాస్తవంగా ఎన్ని అంశాలు తెలుసుకుంటారు అంటే ఇక చాలా పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ పార్టీ అయితే మంచి ప్రణాళిక రూపొందించుకున్నది. జనాలకు ఎట్లాంటి అన్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని అయితే కంప్లీట్గా గొంతెత్తే రోజులు కూడా చాలా దగ్గరలో ఉన్నట్టయితే ఇక్కడ మనకు కనబడుతుంది. మొత్తానికైతే ఈసారి కాంగ్రెస్ పార్టీని బొక్కబోర్లు కొట్టే అసెంబ్లీలో అయితే ఇక వాళ్ళను బొక్కబోర్లు కొట్టే పరిస్థితులు అయితే మనకు కనబడుతున్నాయి.